హంతకుడు ఆ మహిళను అంత దారుణంగా కూరగాయలు కట్ చేసే కత్తితో తన పొట్టలో 4 సార్లు పొడిచి ఆమెని చంపేశాడు. మీరు క్లియర్గా స్క్రీన్ పైన ఒక వీడియో చూడొచ్చు. ఆ వీడియో ఆగస్ట్ 14వ తారీఖు సంబంధించి రాత్రి 8 గంటల ప్రాంతంలో మీకు ఆ వీడియోలో ఇద్దరు కనిపిస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వైట్ టీషర్ట్ ధరించి ఉన్నాడో ఆ వ్యక్తి పేరు పవన్. మీరు కొంచెం ముందుకు చూస్తే అక్కడ ఒక మహిళ కనిపిస్తుంది, ఎరుపు రంగు దుస్తులు ధరించి ఉన్న ఆ మహిళ. సో ఆమె రెస్టారెంట్లో చెఫ్ అండ్ సర్వీస్ ప్రొవైడర్. ఆ పవన్ కూడా అక్కడ వంట చేస్తూ ఉంటాడు, అలాగే సప్లై కూడా చేస్తూ ఉంటాడు. సో వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. అక్కడ అంటే పవన్ చూడండి, గొడవ జరిగింది, అప్పటికి గొడవ జరిగింది, ఈ వీడియోకి ముందే గొడవ జరిగింది. అక్కడ ఏవో వస్తువులు తీస్తూ నటిస్తూ గమనిస్తున్నాడు, ఎవరైనా లోపలికి వస్తున్నారా రావట్లేదా అని గమనిస్తున్నాడు. ఫస్ట్ ఒక నైఫ్ తీసుకున్నాడు, దాంతో దాడి చేయడానికి వీలు కుదరదని ఆగిపోయాడు. అతను అటు ఇటు తిరుగుతున్నాడు. ఎందుకు అనుకుంటున్నారు? ఒక కత్తిని వెతకడానికి తచ్చాడుతూ తిరుగుతున్నాడు. మళ్ళా తన దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఆమె ఏదో అంటుంది, ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అప్పటికి నైఫ్ వెతుకుతూనే ఉన్నాడు అక్కడ తచ్చాడుతూ. అతను ఆ వస్తువులన్నీ కూడా తీసి అటు ఇటు తిప్పుతున్నాడు, కానీ అతను వెతుకుతుంది మాత్రం నైఫ్ కోసం. తర్వాత ఆమె మాట్లాడుతుంది, ఏదో విషయం గురించి మాట్లాడుతుంది. ఆమె చపాతీలు చేస్తూ ఉన్నట్టుగా ఉండి ఆ కత్తి తీసుకుని వెళ్ళి ఆమె పొట్ట పైన ఛాతీ పైన 4 సార్లు పొడిచాడు. అప్పటికి ఆమె అరుస్తుంది, ఎవరైనా నన్ను కాపాడండి కాపాడండి అంటూ కూడా అరుస్తుంది. అతను మాత్రం అక్కడే నుంచుని అలా నిలబడి కత్తితో ఆమెను పొడిచేసి అదే కత్తి పట్టుకుని ఆ కత్తిని పక్కన పెట్టేసి, అది ఒక వ్యక్తి చూశాడు. అక్కడ చూసి మళ్ళీ బయటకు వెళ్ళాడు. అప్పటికే పవన్ ఆమెను విచక్షణ రహితంగా పొడిచాడు. మళ్ళీ దాడి చేద్దామని ప్రయత్నించాడు, కానీ అక్కడికి వేరే వ్యక్తులు వచ్చి చేరుకున్నారు. అలా ఆమె కాపాడండి కాపాడండి అని అరుస్తున్నా సరే పవన్ చూసారా మళ్ళీ అక్కడ వంట పనులు చేసుకుంటాడంటే ఆ హత్య నేను చేయలేదు, నాకు ఏ సంబంధం లేదన్నట్టుగా అతను ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడ వచ్చిన వారు కూడా అలాగే చెప్పాడు. కానీ అదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది. తర్వాత అక్కడ స్టాఫ్ అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ముస్కాన్ చౌదరిని హాస్పిటల్కి తరలించారు, కానీ మార్గ మధ్యలోనే ఆమె ప్రాణాలు విడిచింది. నిజానికి పవన్ దాడి చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు, భయపడి అతను పారిపోయాడు. వీడేం చేస్తాడో కోపంతో అని చెప్పి ఆమె స్పృహలో ఉంది. దాడి చేసిన తర్వాత కూడా స్పృహలో ఉంది. నన్ను పొడిచాడు, నన్ను కాపాడండి, పొట్టలో పొడిచాడు, నన్ను కాపాడండి కాపాడండి అని అరిచాడు. తర్వాత పవన్ రెండోసారి కూడా దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఈలోపే లోపలికి అక్కడున్న సిబ్బంది మొత్తం కూడా లోపలికి రావడంతో అలా సైలెంట్గా ఉండిపోయి తర్వాత ఆమెని వెంటనే తీసుకెళ్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు క్లియర్గా. అక్కడి నుంచి పవన్ పారిపోయాడు. ముస్కాన్ చౌదరి 21 సంవత్సరాలు. ఆమె ఈ మైఫిల్ రెస్టారెంట్ అండ్ బార్లో పనిచేస్తూ వాళ్ళ కుటుంబానికి ఒక కొడుకులా సహాయపడుతుంది. ఆ తల్లిదండ్రులు అయితే చాలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఆమె సంపాదిస్తేనే వారికి తిండి, లేదంటే తిండి లేదు. అలాంటి మహిళ చనిపోవటం, ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చేసింది. అయితే వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వం పెద్దదేం కాదు, ఒక చిన్నపాటి గొడవ. ప్రతి రెస్టారెంట్స్లో ప్రతి కొలీగ్స్కి ఇలాంటి గొడవలు చిన్న చిన్న గొడవ ఉంటాయి. ఇలానే వారు ఆ వంట దగ్గర ఒక చిన్న గొడవ వచ్చింది. ఆ గొడవకు వస్తా మాట అనుకున్నారు. ఆమె మహిళ కాబట్టి ఆ మాట పడలేక పై అధికారికి చెప్పిందంటే ఆ హోటల్ మేనేజర్కి చెప్పింది, అయ్యా నన్ను ఇట్లా వంటగదిలో నన్ను ఇట్లా అంటున్నాడు, ఇలా అయితే నేను చేయలేను అని చెప్పి. అతను ఏం చేస్తాడంటే వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకుముందు కూడా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే పవన్ అనే వ్యక్తి కొంచెం ఎక్కువ కోపం కలిగిన వ్యక్తి. ఆ చీటికి మాటికి కోప్పడుతూ ఉంటారు కొంతమంది. అలా కోపం కలిగిన వ్యక్తి అది. సో ఆ గొడవ కాస్త జరగటం, తర్వాత ఆమె కంప్లైంట్ ఇవ్వడం, అవి అతని మైండ్లో ఉండిపోయినాయి. అప్పటికే రగిలిపోతున్నాడు, ఏదో ఒకటి చేయాలి అని రగిలిపోతున్నాడు. మళ్ళీ ఆమె
ఒక చిన్న మాట అనింది. దీంతో వెంటనే కత్తి తీసుకుని ఆమె పైన దాడి చేశాడు పవన్. కోపం 1 నిమిషం, 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు విపరీతమైన కోపం వస్తుంది అంతే. ఆ కోపంలో ఏం చేస్తారో ఎవరికి ఏం తెలియదు. తర్వాత పశ్చాత్తాపడతారు ఆ కోపంలో చేసిన పనికి, లేదంటే శిక్ష అనుభవిస్తారు ఇలా క్రైమ్ చేస్తారు. ఒక విషయం, ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్లో కేవలం కోపం వల్లే అతను దాడి చేశాడు. నిజానికి ఆమె పైన ఇతనికి కక్షం లేదు. నా గురించి మేనేజర్కి కంప్లైంట్ ఇచ్చిందనే కోపం తప్ప అంతకుమించి వేరే విషయం లేదు. కోపాన్ని అంటే కోపం అనేది మనకి రావడం మన చేతుల్లో ఉండదు. సందర్భాన్ని బట్టి కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత ఏం పని చేయాలో అనేది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది. ఆ నియంత్రణ కోల్పోతే హంతకులు అవుతారు. అతను అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. అండ్ ఇలాంటి రెస్టారెంట్ బార్లో ముఖ్యంగా మహిళలు ఎవరైతే 20 నుంచి 21 సంవత్సరాలు ఉన్నారో వారు పనిచేయడం కూడా కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మీ కామెంట్స్ ఏంటి? మీరు ఎలా రెస్పాండ్ అయితే దీని మీద ఖచ్చితంగా నాకు తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, నేను మీ తేజ. మధ్యప్రదేశ్ జబల్పురా మైఫిల్ రెస్టారెంట్ అక్కడ ఒక దారుణంగా ఒక మహిళ హత్య చేయబడింది. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ ఫుటేజ్ చూస్తుంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది, అలాగే భయం కూడా పుడుతుంది. హంతకుడు ఆ మహిళను అంత దారుణంగా కూరగాయలు కట్ చేసే కత్తితో తన పొట్టలో 4 సార్లు పొడిచి ఆమెని చంపేశాడు. మీరు క్లియర్గా స్క్రీన్ పైన ఒక వీడియో చూడొచ్చు. ఆ వీడియో ఆగస్ట్ 14వ తారీఖు సంబంధించి రాత్రి 8 గంటల ప్రాంతంలో మీకు ఆ వీడియోలో ఇద్దరు కనిపిస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వైట్ టీషర్ట్ ధరించి ఉన్నాడో ఆ వ్యక్తి పేరు పవన్. మీరు కొంచెం ముందుకు చూస్తే అక్కడ ఒక మహిళ కనిపిస్తుంది, ఎరుపు రంగు దుస్తులు ధరించి ఉన్న ఆ మహిళ. సో ఆమె రెస్టారెంట్లో చెఫ్ అండ్ సర్వీస్ ప్రొవైడర్. ఆ పవన్ కూడా అక్కడ వంట చేస్తూ ఉంటాడు, అలాగే సప్లై కూడా చేస్తూ ఉంటాడు. సో వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. అక్కడ అంటే పవన్ చూడండి, గొడవ జరిగినప్పటికీ గొడవ జరిగింది. ఈ వీడియోకి ముందే గొడవ జరిగింది. అక్కడ ఏవో వస్తువులు తీస్తూ నటిస్తూ గమనిస్తున్నాడు, ఎవరైనా లోపలికి వస్తున్నారా రావట్లేదా అని గమనిస్తున్నాడు. ఫస్ట్ ఒక నైఫ్ తీసుకున్నాడు, దాంతో దాడి చేయడానికి వీలు కుదరదని ఆగిపోయాడు. అతను అటు ఇటు తిరుగుతున్నాడు. ఎందుకు అనుకుంటున్నారు? ఒక కత్తిని వెతకడానికి తచ్చాడుతూ తిరుగుతున్నాడు. మళ్ళా తన దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఆమె ఏదో అంటుంది, ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అప్పటికి నైఫ్ వెతుకుతూనే ఉన్నాడు అక్కడ తచ్చాడుతూ. అతను ఆ వస్తువులన్నీ కూడా తీసి అటు ఇటు తిప్పుతున్నాడు, కానీ అతను వెతుకుతుంది మాత్రం నైఫ్ కోసం. తర్వాత ఆమె మాట్లాడుతుంది, ఏదో విషయం గురించి మాట్లాడుతుంది. ఆమె చపాతీలు చేస్తూ ఉన్నట్టుగా ఉండి ఆ కత్తి తీసుకుని వెళ్ళి ఆమె పొట్ట పైన ఛాతీ పైన 4 సార్లు పొడిచాడు. అప్పటికి ఆమె అరుస్తుంది, ఎవరైనా నన్ను కాపాడండి కాపాడండి అంటూ కూడా అరుస్తుంది. అతను మాత్రం